నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే, కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గృహ కార్మికుల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం గృహ కార్మికులను అనుమతించే ఆమోదిత దేశాలు మరియు నిషేధించబడిన దేశాల జాబితాను ప్రకటించింది. గృహ కార్మికుల రంగంలో పారదర్శకత, భద్రతను పెంపొందించేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తాజా సర్కులర్ ప్రకారం కేవలం 10 దేశాల నుంచి మాత్రమే పురుష మరియు మహిళ గృహ కార్మికులు నియమించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ జాబితాలో ఇండియా, శ్రీలంక, ఫిలిపిన్, వియత్నాం, నేపాల్, సౌత్ ఆఫ్రికా, బెనిన్, ఎరిత్రియా, ఇథియోపియా ఉన్నాయి. కాగా సెనగల్ దేశం నుంచి కేవలం పురుష కార్మికులను మాత్రమే అనుమతించనున్నారన్నమాట. ప్రస్తుతానికి ఈ 10 దేశాల నుంచి మాత్రమే గృహ కార్మికులకు వీసాలు మంజూరు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. అలాగే వీరందరికీ సంబంధించిన నియామక ప్రక్రియలను కువైట్లోని ఆయా గవర్నరేట్ పరిధుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అందించిన నివేదికల ఆధారంగా 27 దేశాలపైన కువైట్ నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాలో కొన్ని దేశాల నుంచి కేవలం మహిళా కార్మికుల నియామకం పైన మాత్రమే ఆంక్షలు ఉన్నాయి. నిషేధాన్ని ఎదుర్కొంటూ ఉన్న దేశాలలో కొన్నింటిని కువైట్లో దౌత్య కార్యాలయాలు, ఎంబసీలు ఉండగా మరికొన్నింటిలో లేవని చెప్పేసి అధికారులు తెలిపారు. ఈ కొత్త ఉత్తర్వులు కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్లతో పాటు అన్ని సేవా కేంద్రాలకు చేరవేశారు. 2 రోజుల క్రితం విడుదలైన ఈ తాజా అప్డేట్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లయితే అధికారులు ధృవీకరించారు. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇండియా, శ్రీలంక, నేపాల్, ఫిలిపిన్ అలాగే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 10 దేశాలకు సంబంధించిన గృహ కార్మికులకు మాత్రమే వీసాలు ఇస్తామని చెప్పేసి కువైట్ దేశం ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.